హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రాంతి రంగాస్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ ప్యాన్ కేక్ లేదా కప్ కేక్ ఎలా అయినా అనొచ్చు. చాలా ఈజీగా, టేస్టీగా, చాలా ఫాస్ట్గా కూడా తయారైపోయే ఈ రెసిపీని చూసేద్దాం. అస్సలు చేయటం రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి, అంత ఈజీగా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళితే ఈ కేక్ కోసం ముందుగా ఒక కప్పు మైదా, అలాగే పౌడర్ చేసుకున్న షుగర్ హాఫ్ కప్, దీంతోపాటు 2 or 3 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్, అలాగే బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా హాఫ్ టేబుల్ స్పూన్. బేకింగ్ సోడాని ఎప్పుడైనా తక్కువే తీసుకోవాలి ఫ్రెండ్స్, ఎక్కువ తీసుకున్నామంటే చేదు వచ్చేస్తుంది కేకు. ఇలా వేసుకున్న తర్వాత అన్నిటినీ కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి, రిఫైండ్ ఆయిల్ తీసుకోవాలి. స్మెల్ లేని ఏ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇక 1 కప్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి. మిల్క్ అంతా ఒకసారి వేయకూడదు ఫ్రెండ్స్, యాడ్ చేసుకుంటూ దీన్ని మనం తయారు చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాటర్ ఇలా తయారైపోయిన తర్వాత ఇంకా కేక్ బ్యాటర్ తయారవ్వనట్లయితే మనం మరో 2 or 3 టేబుల్ స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. వెనీలా ఎసెన్స్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. వేసుకున్న తర్వాత ఇలా చక్కగా కలుపుకుని ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ముందుగా పొంగనాల ప్యాన్ తీసుకుని ఇలా ప్యాన్ మొత్తం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ తక్కువ వేసారంటే కేక్ అంటుకుపోయే ఛాన్స్ ఉంటుంది, అందుకే ఆయిల్ని చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. మీ దగ్గర బ్రష్ లేనట్లయితే టిష్యూ పేపర్తో ఇలా ప్యాన్ మొత్తం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని కొంచెం కొంచెంగా అన్నిటిల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏ ఉంటే అవి వేసుకోవచ్చు. తినని పిల్లలు అయితే వీటిని కూడా స్కిప్ చేసేయచ్చు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేయాలి. మూత పెట్టుకుని గ్యాస్ ఆన్ చేసి 2 నిమిషాలలో మనకి ఈ కేక్ అనేది తయారైపోతుంది. సిమ్లోనే చేసుకోవాలి. గ్యాస్ ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టకూడదు, సిమ్లో పెట్టి మాత్రమే వీటిని కాల్చుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. 2 నిమిషాల్లో ఈ కేక్ ఈజీగా తయారైపోతుంది. ఇలా అన్నీ తయారైపోయిన తర్వాత టర్న్ ఆఫ్ చేసుకోవాలి. టర్న్ ఆఫ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం ఉంటే చాలు, ఎక్కువగా కాలనవసరం లేదు. ఇలా అన్నిటిని టర్న్ ఆఫ్ చేసుకున్న తర్వాత మన కేక్ ఇలా రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్గా ఫాస్ట్గా తయారైపోయే రెసిపీ. కేక్ మనకి స్పాంజిలా కూడా ఉంటుంది. ఖచ్చితంగా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్, రాదేమో అనే డౌట్ ఏం అవసరం లేదు. తప్పకుండా ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా టేస్టీ టేస్టీ ప్యాన్ కేక్ రెడీ అయిపోయింది. స్పాంజ్లా కూడా ఉంటాయి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నట్లయితే ఇలాంటి మరెన్నో సింపుల్ రెసిపీస్ మీ ముందుకు తీసుకొస్తాను. Bye bye. Thank you for watching.